హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. రథసప్తమి రోజు అయితే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అక్కడ గుడి ఉంది కదా, లక్ష్మీ నరసింహస్వామి గుడి. రథయాత్ర అయితే జరుగుతుంది. పల్లి నరసింహస్వామి గుడి. ఆదివారం రావటం అయ్యేసరికి అసలు జనం అయితే చాలా మంది వచ్చారనమాట. అసలు భోజనానికి తినటానికి కూడా ఖాళీ లేదు. రథసప్తమి రోజు మధ్యాహ్నం పూట అయితే అన్నదానం అయితే జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్న 4 ఊర్ల జనాలు కూడా వస్తారు. అన్నదాన కార్యక్రమం అయిపోగానే సాయంత్రం ఏమో దేవుడి కళ్యాణం అయితే జరిపిస్తారనమాట. చాలా బాగుంటుంది దేవుడి కళ్యాణం. ఆగిరిపల్లి ఫేమస్ ఎవరంటే లక్ష్మీ నరసింహస్వామి అనమాట. రథయాత్ర చాలా బాగా జరుగుతుంది. రథసప్తమి అయిపోయిన మార్నింగ్ దేవుడి కళ్యాణం జరిపించి ఊరు మొత్తం తిరుగుతుంది అనమాట రథము. ఒక రథమే కాదనమాట, ఇంకా చాలా చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చాలా అయితే పెట్టారు. ఇక మేమైతే సాయంత్రం దేవుడి కళ్యాణంకి వెళ్ళాలని చెప్పి రెడీ అవుతున్నాము అందరము. చూడండి దేవుణ్ణి ఎంత చక్కగా తీసుకెళ్తున్నారు. దేవుణ్ణి కళ్యాణ మండపానికి తీసుకెళ్తున్నారు. గుడిలో నుంచి కింద అయితే ఉంటుంది మండపం. ఇక దేవుడు వెళ్ళాడు కదా, మేము కూడా బయలుదేరుతున్నాం అనమాట కళ్యాణానికి. ఈ తిరునాళ్ళు అటు ఇటు తిరుగుతా మనం శనక్కాయలు తిందాం అని చెప్పి మేము ఇంటి దగ్గర నుంచే శనక్కాయలు అయితే తీసుకెళ్తున్నాం అనమాట. చూడండి మండపం ఎంత చక్కగా అలంకరించాడో. దేవుడి కళ్యాణం అక్కడే జరుగుతుంది అనమాట. చూడండి ఎంత బాగా అలంకరించారో. లోపల కూడా చూపిస్తాను మీకు, ఎంత బాగుందనమాట. చాలా మంది జనం వస్తారు, ఎక్కడెక్కడి నుంచో అయితే వస్తారనమాట మండపానికి. ఇక్కడైతే 4 కొటాయిలు ఉన్నాయి. ఇదైతే పెద్ద కొటాయి అంటారు. ఎందుకంటే పెద్ద కొటాయి ఇక్కడ దేవుడి కళ్యాణం జరుగుతుందని పెద్ద కొటాయి అంటారు. లోపల కూడా చూడండి ఎంత బాగా అలంకరించారో లైటింగ్స్ తో. అసలు ఇక్కడ సౌండ్ వింటుంటే కళ్యాణం అయిపోగానే మార్నింగ్ అయితే రథం లాగుతారు. ఇక మరి మేము రథం లాగడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే చూపిస్తాను చూడండి.